నాయకురాలు నాగరాజు గారు, రమేష్ గారు, యాదగిరి గారు, జైపాల్ గారు, పేరు పేరున అందరి పేరు రాయలే. వేదికమైనటువంటి పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం. ఇంతకుముందే క్రాంతి కిరణ్ గారు రిజర్వేషన్ అంశాలు లేవనెత్తారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ మీద అకారణంగా దుర్మార్గమైనటువంటి అబండాన్ని ఇస్తున్నాడు. దానికి ఒక ప్రాతిపదిక లేదు. నాలికకు నరం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదని దురదృష్టం. అది దళిత జాతి ఈరోజు అనుభవిస్తున్న రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల మీద వచ్చింది కాదు. 1930, 1930, 1931, 1932 3 సార్లు లండన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న దళిత జాతి జీవన స్థితిగతుల గురించి, వారి పట్ల ఈ సమాజం అవలంబిస్తున్న తీరు గురించి, వారి వెనుక ఎక్కడొక్కడ స్పెషల్ ప్రొవిజన్స్ లేకపోతే ఈ సమాజం కలిసి ఉండేటువంటి ఆస్కారం లేదని, స్వతంత్రం వచ్చి కూడా ఆ ఫలాలు వీళ్ళు అందకపోతే ఈ దేశం ఐక్యంగా ముందుకు కొనసాగాలని చెప్పి భావించి దళిత జాతికి రిజర్వేషన్ల కోసం కొట్లాడిన మహనీయుడు అంబేద్కర్ గారు తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. స్వతంత్రానికి పూర్వమే, ఇంకా చరిత్ర లోతుల్లోకి పోతే సాహు మహారాజ్ స్వతంత్రం రాకముందే, బ్రిటిషర్స్ ఆలోచన చేయకముందే సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి సేఫ్ గార్డ్స్ ఉండాలని చెప్పి ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు సాహు మహారాజ్. కానీ ఆనాడు అంబేద్కర్ గారు ఓబీసీలలో ఉన్నటువంటి అణగారిన వర్గాల జాతులకు సంబంధించి వారు పట్టించుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన తప్పు కాదు. ఆ అంశాన్ని వేరే వ్యక్తి భుజాల మీద వేసుకున్నాడు. వారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోవాలి, ఈ ఓబీసీలకు సంబంధించిన సమస్యలని ఏకరు పెట్టాలి. కానీ ఇప్పుడు ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడితే బాగుండదు. కానీ ఎందుకంటే మనం గొప్పగా చూస్తాం కాబట్టి ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వీళ్ళ ప్రస్తావించలేదు, వాళ్ళ సేఫ్ గార్డ్ గురించి ఆలోచించలేదు. 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి పోయిండు ఆయన, 3వ కాన్ఫరెన్స్ దానికి పోయిండు. కానీ ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు కాబట్టి ఓబీసీలకు ఎక్కడ రిజర్వేషన్ రాలేదు. కానీ 1953లో కొంత అమెండ్మెంట్ వచ్చింది. 1962లో కమిషన్ వచ్చింది బీసీలకు. ఎస్సీలకేమో స్వతంత్రం రాకముంచడం ఉన్నది, ఓబీసీలకేమో 62. ఆ తదుపరి మీకు తెలుసు కమిషన్ల మీద కాలేకర్ కమిటీ అని కమిటీలు వేసేస్తే ఓబీసీలు కూడా వచ్చినాయి. రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ తదుపరి నేషనల్ లెవెల్లో కూడా మురళీధరరావు కమిషన్ కానీ, అంతకంటే ముందున్న కమిషన్ కానీ కమిషన్లు వచ్చిన వాళ్ళు వచ్చింది. ఆ కమిషన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఇప్పుడు కులాల ప్రాతిపదికమైన రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పి మాట్లాడిన వ్యక్తి రాజీవ్ గాంధీ. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా నేను పెట్టబోతున్నది. ఆ పార్టీ
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదు, ఓబీసీల రిజర్వేషన్ రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవాళ ఓబీసీల రిజర్వేషన్లు ఆనాడు విపి సింగ్ గారు చేస్తున్నప్పుడు కేంద్రంలో దాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తున్న ఒక దుర్మార్గం ప్రచారం అయితే లేపిందో దాన్ని ఖండించడం కాదు, దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాడు. నీకు ఎవడిచ్చింది అధికారం, ఎట్లా ప్రస్తావిస్తావు? భారతీయ జనతా పార్టీ కొత్త పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ గుజరాత్లో 27 ఏళ్ళుగా అధికారంలో ఉంది, మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ అధికారానికి వచ్చింది. మధ్యప్రదేశ్లో 3 టర్ముల తర్వాత కూడా మళ్ళీ అధికారానికి వచ్చింది. ఇవాళ ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీగా 10 సంవత్సరాల కాలం పాటు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంతకుముందు వాజ్పేయి గారు 5 సంవత్సరాలు ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా రిజర్వేషన్లు ఎత్తేస్తామనే ప్రస్తావన తెచ్చిందా అని చెప్పి అడుగుతాం. చివరికి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ గారు కూడా దీనికి వ్యతిరేకమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికి ఒడిగడుతుందో మనకు అర్థం కావాలి. అందువల్ల ఇవాళ నేను రేవంత్ రెడ్డికి గాలి మాటలు మాట్లాడి తెలుస్తుంది కావచ్చు, కానీ చరిత్ర చదువుకో, చరిత్ర తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయి. ఇవాళ నీ మాటకి ఈ సమయంతో కూడా గౌరవం లేదు, నేను నమ్మే పరిస్థితి లేదు. దీని మీద డిబేట్ పెడతామంటే రా. ఇవాళ అంతేకాదు, ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక కులాలు మేము కూడా వెనుకబడిపోయినాం, మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలంటే ఇవాళ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇంతెందుకు, ఇవాళ ఓబీసీలలో కూడా 75 సంవత్సరాల తర్వాత ఓబీసీలలో కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఎక్కడ వెసులుబాటు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పి పెట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన చరిత్ర భారతీయ జనతా పార్టీదా కాంగ్రెస్ పార్టీ చూడండి. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు ఎత్తేసే పార్టీ అయితే ఎందుకు దేశవ్యాప్తంగా అనేక కులాలను ఇలా ఓబీసీలు చేర్చే ప్రయత్నం చేసింది? ఎందుకు ఇవాళ వర్ణాల్లో ఉంటున్న పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించింది? ఎందుకు ఇవాళ అనేక పెండింగ్లో ఉన్నటువంటి కులాలకు కూడా మేము బీసీ హోదా ఇస్తామని చెప్పి ఇలా మోడీ గారు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇవాళ అంతేకాదు, బీసీ కమిషన్, కేంద్రంలో ఉన్న బీసీ కమిషన్కు ఆనాడు కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత కల్పించకపోతే చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోండి. ఇలా బీసీ కమిషన్ చట్టబద్ధత వచ్చింది, అంతకుముందు లేకుండే. అంటే వాళ్లకు కేవలం అబద్ధాల పునాల మీద బతికే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎప్పుడు అడగండి, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కావచ్చు, లేదా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కావచ్చు, ఇవాళ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కావచ్చు, ఎంతమంది ఓబీసీ మంత్రులు కేంద్రంలో ఉన్నారు? 75-76 మంది మంత్రులు ఉంటే ఇవాళ 27 మంది మంత్రులు ఓబీసీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు. ఈ దేశ చరిత్రలో ఇంతమంది ఓబీసీలు కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నది కేవలం మోడీ గారి ఆయంలో మాత్రమే. ఇవాళ దళిత మంత్రులు 12 మంది ఉన్నారు. 12 మంది. ఈ దేశంలో ఎప్పుడైనా ఇంతమంది దళిత మంత్రులు క్యాబినెట్లో ఉన్న విషయం చెప్పగలుగుతావా రేవంత్ రెడ్డి గారు? 8 మంది గిరిజన మంత్రులు ఉన్నారు, 5 మంది మైనార్టీ మంత్రులు ఉన్నారు. ఇవాళ ఫస్ట్ టైం మహిళను ఆర్థిక మంత్రిగా చేసినటువంటి గౌరవం కూడా భారతీయ జనతా పార్టీకి దక్కింది, మోడీ గారికి దక్కింది. సోనియా గాంధీ గారు స్వయంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నావు. ఇవాళ యూపీఏ సర్కార్ అనేక మంది కొనసాగింది. ఎందుకో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి 20 ఏళ్ళుగా చర్చ పెట్టావు తప్ప ఇచ్చే దమ్ము నీకుందని చెప్పడుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పుడు చట్ట సభలలో కూడా రావాలని చెప్పి ఇవాళ
అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నా మహిళా జాతికి 33% రిజర్వేషన్ కల్పించిన చరిత్ర నరేంద్ర మోడీ గారు చెప్పాలి. మేమేం ఆలోచన చేస్తున్నాం, నువ్వేం చేస్తున్నావు? నీవి మాటలు మాత్రమే తప్ప చేతలు లేవు. మోసం తప్ప, దగ తప్ప, ఓట్లు దండుకోవడం కోసం ఓటెక్కదాకా ఓడమల్లప్ప, ఓటెక్కినాక బోడమల్లప్ప తప్ప ఎక్కడ నీకు నిజాయితీ లేదు, ఎక్కడ ఆ వర్గాల పట్ల నీకు చిత్తశుద్ధి లేదని చెప్పి సన్మానం చేస్తాం. దీని మీద కావాలంటే డిబేట్గా చేద్దాం. అంతేకాదు, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈ దేశంలో ఒక మైనార్టీ బిడ్డ అబ్దుల్ కలాం, దేశం ప్రేమించే బిడ్డ, మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం, వారి రాష్ట్రపతి చేసే చరిత్ర భారతీయ జనతా పార్టీది, వాజ్పేయి గారు. ఇవాళ మోడీ గారు అధికారంకి వచ్చిండు. రాష్ట్రపతి పదవి ఎవరికి ఇవ్వాలని చెప్పి చర్చలు పెట్టలే. దళిత బిడ్డ రాష్ట్రపతి పదవి అధిష్ఠించాడు. రామ్నాథ్ కోవింద్ మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రపతి పదవి అధిష్ఠించాడు. ఆ తదుపరి చాలామంది అనుకున్నారు వీళ్ళని చేస్తారా వాళ్ళని చేస్తారు, ఎవరిని చేయలే. ఈ దేశం ఊహించని, ఈ దేశం ప్రిడిక్ట్ చేయనటువంటి అంశం ఇవాళ ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్మును రాష్ట్రపతిని చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ మాత్రమే. నీకు దమ్ముందా అని చెప్పి అడుగుతున్నా, నువ్వేం చేసావని చెప్పి అడుగుతున్నా ఇవాళ. అందుకే చెప్తే ఒడవదు. దీని మీద మనం డిబేట్ పెట్టాల్సి. మొన్న అంతకుముందు మోడీ గారు ప్రధానమంత్రి అయితే దేశంలో విభజన జరుగుతుంది, దేశంలో రక్తపాతం అవుతుంది, దేశం అల్లకల్లోలమవుతుంది, దేశం పురోగమించదు, దేశం తిరోగమనంలో ఉంటుందని చెప్పినటువంటి దుర్మార్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తిరోగమనం ఉంది దేశం. ఇవాళ ఎందెందు చూసినా నా ఎయిర్పోర్ట్లో చూడండి, నేషనల్ హైవేస్ని చూడండి, రైల్వే స్టేషన్లు చూడండి, రైల్వే ప్లాట్ఫామ్లో చూడండి, నా రైళ్ళని చూడండి. ఇవాళ మేక్ ఇన్ ఇండియా, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ చూడండి. నో క్వశ్చన్ ఆఫ్ మేడ్ ఇన్ చైనా, నో క్వశ్చన్ ఆఫ్ మేడ్ ఇన్ జపాన్. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ఇండియా టుడే. ఏం చేసిండు? భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఏందో, మోడీ గారి గొప్పతనం ఏందో నా అభినందన్ తల్లిని అడుగు చెప్తుంది. నా అభినందన్ తల్లిని అడుగు చెప్తుంది. మోడీకి ఎందుకు ఓటానో నా జమ్మూ అండ్ కాశ్మీర్లో నిన్నదాకా ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కు బిక్కుమంటేటువంటి అమాయక ప్రజలు అడగండి మోడీకి ఎందుకు ఓటాను. మోడీ గారికి ఎందుకు ఓటానో నా భారత సైన్యాన్ని అడగని చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటాను, మోడీ గారికి ఎందుకు ఓటానో నా గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల టాయిలెట్ కట్టించండి నా పేద ఆడబిడ్డలు అడగండి మోడీ గారికి ఎందుకు ఓటాను. మోడీ గారికి ఎందుకు ఓటానో ఇవాళ పండ్ల కాడ, నువ్వు చేపలు కొనుక్కునే కాడ, చికెన్ కొనుక్కునే కాడ, ఎక్కడికైనా ఛాయ్ తాగే కాడ, ఎక్కడికైనా పో, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుతున్నటువంటి చదువురాని నా ఆడబిడ్డలు అడుగు మోడీ గారికి ఎందుకు ఓటాను. మోడీ గారికి ఎందుకు ఓటాను? దేశంలో 4 కోట్ల పేదలకు ఇల్లు కట్టించింది ఇక్కడ ఉన్న ఈ ముఖ్యమంత్రి. ఈడీ ఏంది, నేనే కట్టిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. కానీ ఆ 4 కోట్ల ఇళ్లల్లో ఉంటున్న పేదలు అడగండి మోడీ గారికి ఎందుకు ఓటాను. అందుకే చెప్తే ఉండవదు. నాకు ఇంకా వేరే మీటింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను మీ అందరూ కూడా కోరుతున్నా. మా మేడ్చల్ అధ్యక్షులు అయ్యా, ఈ మొత్తం పార్లమెంట్ పరిధిలో ఎస్సీ మోర్చా తప్పకుండా డివిజన్ల వారీగా కమిటీలు వేసుకోండి. వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని ఇంటింటికి తిరిగి, ప్రతి బస్తీ తిరిగి తప్పకుండా మీరు ఫస్ట్ టైం మల్కాజిగిరి గడ్డ మీద కాషాయ జెండా ఎగరబోతుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద అత్యధిక పార్లమెంట్ సీటు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి. 44 ఏళ్ళుగా, 44 సంవత్సరాలుగా కళ్ళల్లో ఒత్తులేసుకొని వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంటు వరకు ఎన్నిక కావాలని చెప్పి ఆశపడుతున్నటువంటి నా కార్యకర్తల
నా నాయకుల ఆశలు ఆడి ఆశలేని. కానీ ఇప్పుడు ఆ ఆర్బిట్, ఆ పవర్ అనే ఆర్బిట్లోకి 44 సంవత్సరాలుగా కళ్ళల్లో వదిలేసుకున్న నా కార్యకర్తలు ఎంటర్ కాబోతున్నారు. కాబట్టి ఇవాళ మీరంతా కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండి ఇవాళ ఎక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా పొరపచ్చాలను కూడా పక్కకు నెట్టి కలిసికట్టుగా పార్టీని గెలిపించుకుందాం. రేపటి పార్టీలో మనం కూడా గొప్పగా ఎదుగుదాం అని చెప్పి మీ అందరినీ మనవి చేస్తూ, ఏనాటికైనా కూడా ఈ దేశంలో అణగారిన వర్గాల పట్ల, జాతుల పట్ల ప్రేమ కలిగిన నాయకుడు, అంతో ఇంతో చేయాలని తపన ఉన్న నాయకుడు మోడీ గారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ ఈ సభ జరుపుకున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు సెలవుస్తున్నా. భారత్ మాతాకి జై. తెలంగాణ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను జై భీమ్. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం, మేడే. ఆనాడు కంపెనీలలో, కార్ఖానాలలో పేద కార్మికులు 14 గంటలు 16 గంటల పని దినాలకు పిల్లలు లేవకముందే కంపెనీకి పోయి పిల్లలు పడుకున్న తర్వాత ఇళ్లలోకి వచ్చినటువంటి కార్మికులు చేసి ఆనాటి పాపాకుల చెందిన రక్తం సాక్షిగా ఆ తడిసిన రక్తంతో ఎగిరిన జెండనే ఆనాడు ఎగిరేసి మేడే జరుపుకుంటున్న కార్మికులు ఇవాళ మీ హక్కులకు, మీ సంఘాలు చిరస్థాయిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్మిక లోకానికి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.